శ్రీ మహాగణాధిపతియే నమః. నిడుముక్కల శ్రీ అష్టలక్ష్మి గోశాల. మరి గోవులకి ఈ ఎండాకాలం 2 నెలలు కూడా కాస్త పుచ్చకాయలు అందిస్తాము ఆహారంగా. ఈ సమయంలో మధ్యాహ్నం పూట బాగా వేడిగా ఉంటుంది కనుక ఆవులకి కూడా ఈ పుచ్చకాయలు పెట్టడం అనేది చాలా మంచిది. ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కాయలు కాసేపు నానబెట్టి కడిగిన తర్వాత గోవులన్నిటికీ కూడా ఈ పైన తోలు తీసేస్తాము. తీసి ఈ విధంగా ఒక్కొక్క ఆవుకి పుచ్చకాయలు పెట్టడం జరుగుతుంది మన గోమాతలకు. ఎవరైనా సరే ఒకరోజు పుచ్చకాయలు ఆవులన్నిటికీ పెట్టదలుచుకున్న వాళ్ళు సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. గోసేవలో భాగంగా గోవులకి ప్రతినిత్యం కూడా ఈ పుచ్చకాయలు అందించడం జరుగుతుంది, ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి. మీ తరపున ఎవరైనా సరే ఒకరోజు కానీ 2 రోజులు కానీ ఎవరైనా సరే గోవులకి ప్రత్యేకించి పుచ్చకాయలు కూడా మంచి కాయలు తీసుకురావాలి, మాకు చెప్తే ఏర్పాటు చేస్తాము. పెట్టేది శుచి శుభ్రంగా మంచిగా ఉన్నవి పెట్టాలి గోవులకి. కాబట్టి ఎవరైనా సరే పుచ్చకాయలు అందించదలుచుకున్న వాళ్ళు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఈ విధంగా గోవులకి ఒక్కొక్క బేసిన్లో కాయలు కోసి ఏ గోవుకి ఆ గోవు తినిపిస్తాము, తృప్తిగా తింటాయి. గోవులకి ముఖ్యంగా ఈ ఎండాకాలం ఈ ఆహారం చాలా శ్రేయస్కరం. వాటికి ఆ తపన ఆ వేడి కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఈ గోవులకి సంబంధించి పుచ్చకాయలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వదలుచుకున్న వాళ్ళు సంప్రదించవలసిగా కోరుచున్నాము. జై గోమాత, జై గోమాత, జై గోమాత.